మీ వ్యాపారాన్ని సృష్టించండి మరియు మీ వ్యాపారాన్ని ప్రారంభించండి అనే అంశంపై వ్యవస్థాపక అభివృద్ధి శిక్షణలో విద్యార్థులు పాల్గొన్నారు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఏపీఎస్ఎస్డిసి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా విభాగం నిర్వహించింది. దీనిలో భాగంగా మార్చి 13వ తేదీన విద్యార్థులు కార్పొరేట్ తయారీ సంఘానికి వెళ్లారు. వారు ప్రధానంగా ఉత్పత్తి, ప్రచారం మరియు జూట్ను నియంత్రించడంపై దృష్టి సారించారు. కార్పొరేట్ నేయడం అనేది సాంప్రదాయ చేతితో తయారు చేసే చేతి పని. ఇందులో ఉన్ని మరియు పత్తి వంటి సహజ పదార్థాల వాడకం, పత్తి నాటింగ్ పద్ధతులు ఉంటాయి. 15 నుండి 20 సంవత్సరాలుగా ఈ వృత్తిలో నైపుణ్యం కలిగిన కార్మికులు క్లిష్టమైన డిజైన్లు రూపొందించడానికి గ్రాఫ్ నమూనాలను అనుసరిస్తారు. ఈ పరిశ్రమ అధిక నాణ్యత కార్పొరేట్లను ఉత్పత్తి చేయడానికి సహజ పదార్థాలపై ఆధారపడుతుంది. కార్పెట్ పొందడానికి అయ్యే ఖర్చు చదరపు అడుగుకు సుమారు 300 రూపాయలు. కార్మికులు రోజుకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 8 గంటల పాటు పనిచేస్తారు మరియు కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఏదైనా రకం, మోడల్ లేదా డిజైన్ను అనుకూలీకరించవచ్చు. అదనంగా ఉత్పత్తి పూర్తయిన తర్వాత శుభ్రపరిచే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఒక కార్పెట్ కోసం కార్మికులకు 1200 రూపాయలు చెల్లిస్తారు మరియు ఇది పూర్తి చేయడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. ఈ సందర్శన వస్త్ర పరిశ్రమలో సైద్ధాంతిక జ్ఞానం మరియు వాస్తవ ప్రపంచ వ్యాపార పద్ధతుల మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక మార్కెట్లలో పోటీ పడుతున్నప్పుడు సాంప్రదాయ పరిశ్రమల నాణ్యత, ఖర్చు మరియు అనుకూలీకరణను ఎలా సమతుల్యం చేస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది వారికి సహాయపడింది. ఈ అనుభవం వ్యవస్థాపకత, సరఫరా గొలుసు నిర్వహణ మరియు కార్యాచరణ సామర్థ్యంపై వారి జ్ఞానాన్ని సుసంపన్నం చేసింది. ఇది చాలా ప్రయోజనకరమైన అభ్యాస అవకాశంగా మారింది. Participated in entrepreneurship development training on generate your business and start your business, conducted by APSSDC, Department of Skill Development and Training, Government of Andhra Pradesh. Part of today, we are gathering here Jute Manufacturing Association. They mainly focused on the production, promotion and regulating the jute. They are using natural wood and jute and from synthetic fibers. Thank you.